హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. సో మై డియర్ టీచర్స్, ఈ క్లాస్లో గతంలో జనవరిలో 2026 జనవరిలో జరిగినటువంటి టెట్ పేపర్కి సంబంధించి జనవరి 8 పేపర్ 1 షిఫ్ట్ 1లో భాగంగా ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ కంటెంట్ అన్నింటిని కూడా 24 క్వశ్చన్స్ని ఈ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. కాబట్టి ఎవరైతే ఈ క్లాస్ నీడ్ అనుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో పూర్తిగా చూడండి. సో ప్రతిసారి టెట్లో గతంలో వచ్చినటువంటి కొన్ని మోడల్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఈసారి కూడా ఈ పేపర్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా మై డియర్ టీచర్స్? సో చూడండి, ఏదంటే తెలంగాణ టెట్ 2026 జనవరి 8 రోజు జరిగినటువంటి ఫస్ట్ షిఫ్ట్లో భాగంగా పేపర్ 1 మ్యాథ్స్ కంటెంట్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అందులో భాగంగా ఉన్నటువంటి మొదటి ప్రశ్న చూడండి మై డియర్ టీచర్స్. చాలా అంటే చాలా సింపుల్ బిట్స్ ఇవ్వడం జరిగింది. సో జాగ్రత్తగా మనం నేర్చుకుంటే సరిపోతుందండి. ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నాడు? 2 స్క్వేర్ హోల్ స్క్వేర్. చాలా చిన్న బిట్ కదా. సో నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కూడా ఈజీగా చేసేటటువంటి కాన్సెప్ట్. 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ అన్నాడు. ఫస్ట్ ఈ 2 స్క్వేర్ని మార్చుకోండి, 4 అవుతుంది. పైన స్క్వేర్ వచ్చేస్తుంది. 4 స్క్వేర్ అంటే 16. సో డైరెక్ట్లీ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. చాలా సింపుల్ బిట్ అమ్మా. ఇది ఘాతాంకాలకు సంబంధించి వచ్చినటువంటి బిట్. రైట్. నెక్స్ట్ ఏంటి? ఒక రవాణా సంస్థకు కొన్ని వ్యాన్లు, 4 చక్రాలు కలిగినటువంటి వ్యాన్లు మరియు కొన్ని మినీ ట్రక్కులు 6 చక్రాలు ఉన్నటువంటివి ఉన్నాయి. అయితే మొత్తం 25 వాహనాలు ఉన్నాయి, 120 చక్రాలు ఉన్నాయి. అయితే ఎన్ని వ్యాన్లు ఉన్నాయి? వ్యాన్ల సంఖ్య అడిగాడు. దీన్ని ఒక థియరీ కాన్సెప్ట్ ప్రకారం వెళ్ళినట్లయితే చాలా లెంతీ. నేనేం చేస్తానంటే ఆప్షన్స్ ద్వారా వెళ్తాను. చూడండి ఎలా. ఇప్పుడు మనకు టోటల్గా 25 ఉన్నాయి. ఏవేవి కలిసి? వ్యాన్లు కలిసి ప్లస్ మినీ ట్రక్కులు కలిసి మొత్తం 25 ఉన్నాయి. ఎస్ ఆర్ నో అండి? చాలా జాగ్రత్తగా విందాం సార్. కొన్ని ప్రశ్నలు సులభంగా చెప్పాలి, ఈజీగా ఫాస్ట్గా, కొన్నింటిని నిదానంగా స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, అందులో మొత్తం కలిసి 25 ఉన్నాయంటే కేవలం వ్యాన్లు 30 ఉండవు. ఫస్ట్ ఆప్షన్ పోయింది. ఇప్పుడు మిగిలిన వాటిలో వ్యాన్ల సంఖ్య అడుగుతున్నాడు కాబట్టి నేనేం చేస్తాను? మొత్తం చక్రాలు ఇక్కడ 120, మొత్తం కలిపి ఇవి 25 అయినప్పుడు 15 వ్యాన్లు అన్నాడు. చూడండి, 15 వ్యాన్లు ఇంటూ ఎన్ని చక్రాలు? చక్రాల విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే 4 చక్రాలు కాబట్టి 60 చక్రాలు ఇక్కడ అయిపోయాయి. మిగిలినటువంటి చక్రాలు మిగిలినటువంటి వాహనాలకు చేత భాగించబడితే అదే మన సమాధానం. ఏంటి? మనకు 15 పోయిన 25లో నుంచి అంటే ట్రక్కులు ఎన్నున్నట్టు? 10 ఉన్నట్టు. మరి ఈ 10 ట్రక్కులు అనేది మిగిలినటువంటి 120లో ఈ 60ని తీసేస్తే మిగిలిన 60 చక్రాలు 10తో భాగించబడుతుంది కదా. ఎస్, కాబట్టి ది సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. సార్ నేను థర్డ్ ఆప్షన్ చెక్ చేసుకుంటాను. చేసుకోండి. థర్డ్ ఆప్షన్ల విషయం చూడండి. 10 ఇంటూ 4 చేస్తే మనకు 40 చక్రాలు అయిపోయాయి. ఎస్, 40 చక్రాలు అయిపోయాయి. మొత్తం 120 చక్రాలు, అందులో 40 అయిపోయినాయి. 40 అయిపోయినాయి అంటే మిగిలిన 80. మరి ఈ 80 మిగిలిన వాహనాలు ఎన్ని అవుతాయి? 25లో 15 అవుతాయి. 15 చేత 80 భాగించబడుతుందా? లేదు. ఎస్ సార్. కాబట్టి మనకు ఈ ట్రిక్ ద్వారా ఇలాంటి ప్రశ్నలు చేయవచ్చు తల్లి. కాన్సెప్ట్ అర్థమైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ 93. ఒక త్రిభుజం యొక్క ప్రతి భుజము పొడవు దాని చుట్టుకొలతలో 3వ వంతు అయితే అది ఏ రకమైనటువంటి త్రిభుజము అంటున్నాడు. చూడండి, చుట్టుకొలతో 3వ వంతు అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ చుట్టుకొలత ఎంత చెప్తాం? 3a అని చెప్తాం. దాంట్లో 3వ వంతు అంటే 3 క్యాన్సల్ ఈజ్ ఈక్వల్ టు a. సో అన్నీ సమానంగా ఉన్నప్పుడే వస్తాయి కాబట్టి అన్నీ సమానంగా ఉన్నప్పుడు ప్రతి భుజము సమానంగా ఉన్నటువంటి త్రిభుజం ఏది? సమబాహు త్రిభుజము అని చెప్తాము. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వస్తుంది. ఓకేనమ్మా? ఇట్ ఈస్ క్లియర్. చిన్న అంటే చూసి సమాధానం చెప్పేటటువంటి బిట్స్ ఇవన్నీ కూడా. సో క్యాలిక్యులేషన్ ఎక్కడైతే అవసరం పడుతుందో అక్కడ ఖచ్చితంగా చెప్తాను. సో 94th బిట్ చూడండి. ఒక చతురస్రం మరియు దీర్ఘ చతురస్రం సమాన వైశాల్యం కలిగి ఉన్నాయి. ఓకే, ఆ చతురస్రం యొక్క ప్రతి భుజం పొడవు 6 సెంటీమీటర్లు అయితే దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 12 సెంటీమీటర్లు అయితే దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు ఎంత? ఏమీ లేదు, వైశాల్యం సమానంగా అన్నాడు కదా సార్ మనకి ఇక్కడ. ఓకే, ఇది ఒక చతురస్రము. క్లియర్? మనకు ఇది ఒక దీర్ఘ చతురస్రము అనుకుందాం. రైట్ అమ్మా? ఓకే,
అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడు మనకు టీచర్ ఇక్కడ? చతురస్రం ఇచ్చాడు, మరొకటి దీర్ఘ చతురస్రం ఇచ్చాడు. అయితే ఇందులో చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అవుతుందో దీర్ఘ చతురస్ర వైశాల్యం కూడా అంతే. చతురస్రం యొక్క భుజము 6 సెంటీమీటర్లు, చతురస్రం యొక్క పొడవు 12 సెంటీమీటర్లు అయితే వెడల్పు ఎంత? ఇది ప్రశ్న. దీని యొక్క వైశాల్యానికి సూత్రం ఏ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 36. అంటే ఈ 36 చదరపు సెంటీమీటర్లు అనేటటువంటిది మనకు ఎవరికి సమానం అవుతుంది? దీర్ఘ చతురస్ర వైశాల్యానికి సమానం. కాబట్టి ఈజీగా L ఇంటూ బి, 12 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 36 చేస్తాం. 12 1 జా 12 3 జా, ద బి ఈజ్ ఈక్వల్ టు 3 అండి. క్లియర్గా గాట్ ఇట్ అమ్మా? క్లియరా మై డియర్ టీచర్స్ ఈ కాన్సెప్ట్? ఇంకో ప్రశ్న చూడండి. ఓకే రైట్. సో ఇంకోటి ఏంటంటే మనకు మే 1వ తారీఖు నుంచి పేపర్ 1 మరియు పేపర్ 2కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ కంటెంట్ పైన టెస్ట్ సిరీస్ని మనం కండక్ట్ చేస్తున్నాం సార్. ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా చూడండి, పేపర్ 1కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం, పేపర్ 2లో కూడా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉంటుంది. అయితే ఇది మనకు 6, 7, 8 తరగతుల నుంచి ప్రతి చాప్టర్ టోటల్గా 44 చాప్టర్లు ఉంటాయి. ప్రతి చాప్టర్ పైన ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మొత్తం 35 రోజుల్లో మీకు అన్ని పరీక్షలు పూర్తవుతాయి. ఈ 35 రోజుల్లో చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, తర్వాత 10 మోడల్ పేపర్స్ కూడా ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ షెడ్యూల్ అనేది మన యాప్లో మీకు అందుబాటులో ఉంది. మన యాప్ డిస్క్రిప్షన్లో యాప్ లింక్ని ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యాప్లోకి వెళ్ళండి, మీకు ఈ కోర్సులు కనిపిస్తాయి. సారీ, ఆ కోర్సెస్లో ఉన్నటువంటి కంప్లీట్ డాటాను చూడండి. ఒక వీడియో కూడా ఉంది దానికి సంబంధించినటువంటిది. చూసి ఇంట్రెస్ట్ ఉంటే ప్రాక్టీస్ చేసుకొని ఈ పేపర్ 2 అనేది 40 డేస్లో కంప్లీట్ చేస్తాము. కంప్లీట్గా జూన్ 9 వరకు ఇది అయిపోతుంది. పేపర్ 1 జూన్ 4 వరకు అయిపోతుంది మై డియర్ టీచర్స్. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుందమ్మా, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 95th క్వశ్చన్. 5 సంఖ్యల యొక్క సగటు 96. ఈ సంఖ్యలలో ఒక దాన్ని తొలగిస్తే 97 అవుతుంది. అయినా తొలగించినటువంటి సంఖ్య ఏది అంటున్నాడు. చూడండి, 96 సగటు ఎన్ని సంఖ్యలది? 5 సంఖ్యలది. ఓకే, ఎంత అవుతుంది? సో 5 6 30, 5 6 30, 45 48 అవుతుంది. ఒక సంఖ్యను తొలగిస్తే వాటి సగటు 97 అయింది. 97తో ఇంటూ చేసుకోండి. 4028, 4 36, 38. ఇప్పుడు సబ్ట్రాక్షన్లో 2 యూనిట్ ప్లేస్లో ఎక్కడుంది? 2, 92 ఈజ్ యువర్ ఆన్సర్. అంతే, మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను చేస్తాను సార్ అంటే ఇక్కడ 17 క్యారీ తీసుకుంటే 9 వస్తుంది. క్లియర్ అమ్మా? దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏంటిది? 14 మైనస్ 2 ఇంటూ 5 ప్లస్ 3/2 ప్లస్ 2 అమ్మా. 3/2 ప్లస్ 2. సార్ ఈ కాన్సెప్ట్ ఎట్లా చేయాలి చూడండి ఒకసారి జాగ్రత్తగా. సార్ నేను 14ని అలాగే రాసుకుంటాను. మైనస్ 2 5 10 ఇక్కడ అలాగే రాసుకుంటాను. ప్లస్ ఇక్కడ దీన్ని ఏం రాసుకోవచ్చండి? 3/2. ఇక్కడ ఎల్సిఎం తీసేసుకుంటే ఇది 2 వస్తుంది. ఈ 2 2 4, మొత్తం 7 అవుతుంది. 3 + 4 7 వచ్చేస్తుంది. ఇక్కడ వరకు వచ్చేసాం. క్లియర్? ఇప్పుడు నేను మన ఈజియెస్ట్ కోసం కంప్లీట్గా ఎల్సిఎం 2 తీసుకుంటాం కాబట్టి ఇదేమవుతుంది? 28/2 చేస్తేనే కదా 14 వస్తుంది. 28 మైనస్ 20/2 చేస్తే కదా 10 వస్తుంది. 20 ప్లస్ ఇది 7 ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎంత అయిందమ్మా? 35. సో 35 మైనస్ 20/2 చేస్తే 15/2. 15/2 ఈజ్ నథింగ్ బట్ 7.5. క్లియరా? ఈజీ కాన్సెప్ట్. మనం మళ్ళీ ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా సులభంగా మనం చేయవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత 64 సెంటీమీటర్లు అయితే ఆ చతురస్ర వైశాల్యం ఎంత అంటున్నాడు సార్. చతురస్రం యొక్క చుట్టుకొలత 4a ఈజ్ ఈక్వల్ టు 64. 4 1 జా 4 16 జా. అయితే ఏ స్క్వేర్ కదా వైశాల్యం అంటే. ఏ స్క్వేర్ అంటే 16 స్క్వేర్ అంటే 16 స్క్వేర్ 256 చదరపు సెంటీమీటర్లు లేదా సెంటీమీటర్ స్క్వేర్ అని చెప్పొచ్చు. ఆప్షన్ 4. మై డియర్ టీచర్స్, ఇన్ని ప్రశ్నలు మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో ఇవన్నీ కూడా అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి వచ్చినటువంటివి గమనించండి.
కాబట్టి బుక్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ మీరు పర్ఫెక్ట్గా నేర్స్తే టెట్లో కావచ్చు, ఇటు డిఎస్సిలో కావచ్చు, ఫుల్ స్కోర్ 100/100 మార్క్స్ మీరు సాధించడం ఖాయం. అంటే మ్యాథ్స్లో 100% స్కోర్ రావడం ఖాయం. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాక్టీస్ చాలా ముఖ్యమమ్మా. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. 5, 9, 8 మరియు 6 అంకెలను ఒకేసారి ఉపయోగించి ఏర్పరచగల అతిపెద్ద మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యల మధ్య భేదము. చాలా బేసిక్ కాన్సెప్టే కదా. చూడండి, 4 అంకెల సంఖ్య ఏం ఏర్పడుతుంది? అతిపెద్దది 9865 వస్తుంది. గాట్ ఇట్? 9865. చిన్నది ఏమొస్తుంది సార్? చిన్నది 5689. సబ్ట్రాక్షన్ చేయండి. ఇక్కడ క్యారీ తీసుకుంటాము. 15 నుంచి 9 పోతే 6. యూనిట్ ప్లస్లో 6 ఉన్నవి మాత్రమే సమాధానాలు, మిగతావి కాదు. పోయింది. సో ఆ రెండిట్లో ఉన్నాయి. సరే ఇక్కడికి చూద్దాం. ఇక్కడ 5 ఉంటుంది. అంటే 15లో నుంచి 8 పోతే 7. 76 ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్. దట్ ఈస్ యువర్ ఆన్సర్. మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. 30285లో 3 యొక్క స్థాన విలువ మరియు 8 యొక్క స్థాన విలువకు సంబంధించినటువంటి మధ్య భేదం అని అడుగుతున్నాడు. చూడండి ఒకసారి ఏం చెప్తున్నాము అంటే 30285లో 3 యొక్క స్థాన విలువ ఎంత అవుతుంది సార్? 30,000 అవుతుంది. 30,000 మైనస్ ప్లేస్ వాల్యూస్ అంటాం. మరి ప్లేస్ వాల్యూ అంటాం. ఇక్కడ చూడండి 8 యొక్క స్థాన విలువ. 8 యొక్క స్థాన విలువ ఏంటమ్మా? 80. క్లియర్? సబ్ట్రాక్షన్ చేయండి. 0, 6 ఇక్కడ 2. ఓకే, ఇక్కడ 2 అమ్మ, ఇక్కడ 2. ఏమని చెప్తాం? 20 ఎక్కడుంది? 2 స్థానాల్లో ఉంది. క్లియర్? ఇది ఆల్రెడీ 30,000 అంటే 30,000 ఎందుకు దాడుతుంది సార్? డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షనే ఆన్సర్. క్లియర్ అమ్మా? చూడగానే చెప్పొచ్చు. బేసిక్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి సిబిటీలో. కంప్యూటర్ బేసిక్ టెస్ట్లో కంప్లీట్గా చిన్న చిన్న బిట్స్ వస్తున్నాయమ్మా. ఒకసారి చూడండి. ఒక చదరపు మీటరు ఎన్ని చదరపు సెంటీమీటర్లకు సమానము? ఒక చదరపు మీటర్ జనరల్గా 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్లు? 100 సెంటీమీటర్స్ అని చెప్తాం. అలాగే 1 మీటర్ స్క్వేర్ చదరపు అంటే 1 మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 హోల్ స్క్వేర్. కాబట్టి ఎంత అవుతుంది సార్? 10,000 చదరపు సెంటీమీటర్లు. సో 10,000. దట్ ఈస్ యువర్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్. బేసిక్ కాన్సెప్ట్ చూడాలి. అర్థమవుతుంది అనుకుంటాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సంపూర్ణ కోణం యొక్క కొలత. చాలా ఈజీ. 6th క్లాస్ జామెట్రీ నుంచి వచ్చింది బిట్. ఏమవుతుంది? 360. కంప్లీట్ యాంగిల్ అని చెప్తున్నాడు. కంప్లీట్ యాంగిల్ ఎంతమ్మా? 360 degrees. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. డైరెక్ట్గా కంటెంట్ క్వశ్చన్ టు ఆన్సర్ బిట్ అమ్మా. ఒక సంఖ్య యొక్క రెట్లు 102వ బిట్టు. ఒక సంఖ్య 2 రెట్ల నుంచి 13ను తీసివేస్తే 25 వస్తుంది. ఈ వ్యాఖ్యను సమీకరణంలో వ్యక్తపరచండి. ఆల్జీబ్రా నుంచి వచ్చినటువంటి బిట్ 7th క్లాస్. చూడండి, ఒక సంఖ్య x అనుకుంటాడు, దాన్ని 2 రెట్లు చేశాడు, దాని నుంచి 13 తీసేస్తే 25 వచ్చింది. దిస్ ఇస్ యువర్ ఈక్వేషన్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. గాట్ ఇట్? చూసి చెప్పే సమాధానాలంటే చాలా వరకు. మరి ఈ ప్రశ్న చూడండి, కొంచెం అప్లికేషన్ లాగా జాగ్రత్తగా ఆలోచించాలి. 4 కిలోగ్రాముల పచ్చి మామిడికాయలతోటి 2.4 kgల మామిడికాయ పచ్చడిని తయారు చేయవచ్చట. 1 kg పచ్చి మామిడికాయల ధర 40 రూపాయలు అయితే 1 kg కిలోగ్రాములో మామిడి పచ్చడి అమ్మకపు ధర 100 రూపాయలు అయితే మరి 12 కిలోగ్రాముల పచ్చి మామిడికాయల అమ్మే బదులు పచ్చడి తయారు చేసి అమ్మితే అమ్మకదారుడికి ఎంత లాభం వస్తుంది చూసారా? ఒక బిజినెస్ ఇక్కడ తీసుకొచ్చాడు. ఓకే, సో ఇదేమో పచ్చిది అనుకుందాం, ఇదేమో పచ్చడి అనుకుందాం. ఓకే, ఇది పచ్చడి. ఫస్ట్ 4 kgలు తీసుకుంటే ఇది 2.4 అవుతుందంట. ఎస్ ఆర్ నో? సో 1 kg ధర ఎంత? మనకు 40 రూపీస్. ఇది 160 రూపీస్ అయ్యింది. ఇది వదిలేసేయండి, అంతవరకు వద్దు, ఇది అవసరం కూడా రాదు మనకు. ఓకే, సో 2.4 వచ్చేసింది. తర్వాత ఏమైంది? అమ్మితే అమ్మితే 100 రూపీస్ అంట. బిజినెస్ ఎక్కడ స్టార్ట్ అయింది? 12 kgలు తీసుకున్నాడు. 12 kgలు పచ్చి మామిడికాయలు తీసుకుంటే ఎంత? 40. సో ఎంత అవుతుంది మనకు? 480 రూపీస్ అయ్యింది. పచ్చి మామిడికాయలు కొన్నది ఎంత? 480 రూపీస్కి. తర్వాత 4 kgలకు 2.4 అయితే 12 kgలకు ఎంత అవుతుంది? 3 టైమ్స్ కదా,
2.4 into 3 is equal to 7.2 kgs అవుతుంది. అయితే 7.2 kgsకి ఎంత చేస్తున్నారు? 1 kgకి 100 రూపీస్ ప్రకారం చేసుకున్నట్లయితే మనకు 720 రూపాయలు ఇది వస్తుంది. అంటే 480 రూపాయలకు కొని 720 రూపాయలకు అమ్మడం జరిగింది పచ్చడి పెట్టి. అప్పుడు లాభం ఎంత సార్? 720 నుంచి 480 సబ్ట్రాక్షన్ చేయండి. సో 240 ఈజ్ యువర్ ప్రాఫిట్ అమ్మా. గాట్ ఇట్? 240. బేసిక్ క్వశ్చన్స్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఒక దుకాణదారుడు 960 రూపాయల ఖరీదు చేసే బ్యాగు పైన 30% డిస్కౌంట్ ఇస్తే కస్టమర్ చెల్లించవలసిన మొత్తం ఎంత అనేది బిట్టు. కస్టమర్ చెల్లించవలసిన మొత్తం చూడండి. సో 960 రూపీస్కి 960 రూపాయల ఖరీదు, 100% వాల్యూ ఇది. 30% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఎంతకు తీసుకున్నట్టు? 70%. వాట్ ఈస్ ద 70% వాల్యూ? చూడండి, 70 బై తక్కువ బై ఎక్కువ ఇంటూ 960. ఈ 0కి 0 క్యాన్సిల్, ఈ 0కి 0 క్యాన్సిల్. 7 6 42. ఎక్కడ 2 ఉంది? 2 ప్లేస్లలో ఉంది. సో 7తో ఏది డివిజిబుల్ అయితే చూసినా సరిపోద్ది. సో 7 6 42. క్లియర్? 4 ఇక్కడ. 7 9 63 ప్లస్ 3 4 67. ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. గాట్ ఇట్ అమ్మా. నెక్స్ట్ బిట్ చూడండి. 1,60,000 ఈ విధంగా మార్చాలి. సో ఎట్లా చూడండి, 1,60,000 ఇంటూ 10,000 చేసేసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది? 16 ఇంటూ 10 to the power of 4 రాసుకోవచ్చు. ఇది 2 power of 4 అవుతుంది కదమ్మా 16 అంటే. ఎస్, ఇంటూ దీని ఏం రాసుకోవచ్చు? 2 power of 4 ఇంటూ లేదా 2 into 5 whole power of 4గా రాసుకుంటాం. అప్పుడు 2 power of 4 ఇంటూ 2 power of 4 ఇంటూ 5 power of 4. ఈ రెండు బేసెస్ ఈక్వల్ కాబట్టి 2 power of 8 ఇంటూ 5 power of 4. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. గాట్ ఇట్? నెక్స్ట్ చూడండి. ఒక వృత్తంలోనే వ్యాసము మరియు వ్యాసార్థాల నిష్పత్తి అంటున్నాడు సార్. చూడండి, ఇది ఒక సర్కిల్. ఎస్, ఇది ఒక సర్కిల్ అమ్మ. సర్కిల్లో మనకు సెంటర్ ఆఫ్ సర్కిల్ ఇక్కడ ఉంది. ఎగ్జాంపుల్ సెంటర్ ఆఫ్, ఇది మొత్తం వృత్త వ్యాసం. ఇది వ్యాసార్థం, ఇది వ్యాసార్థం. ఇది కంప్లీట్గా డి అని చెప్తాం, డయామీటర్. అక్కడ ఏమవుతుంది? వ్యాసం అనేది 2 వృత్తాలకు సమానము కాబట్టి సో 2r is to r is equal to 2:1 అవుతుంది ఆన్సర్. సో 4th ఆప్షన్ ఈజ్ రైట్. ఫస్ట్ వ్యాసం అడిగాడు కాబట్టి వ్యాసము వ్యాసార్థం. వ్యాసార్థం అనేటటువంటిది వ్యాసానికి 2 రెట్లు ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. చతురస్రాకార పిరమిడ్లో ఎన్ని ఉండే త్రిభుజాకార ముఖాల సంఖ్య అంటున్నాడు. చూడండి, చతురస్రాకార పిరమిడ్లో రైట్, ఇది చతురస్రాకార పిరమిడ్. ఎన్ని ఉంటాయి మనకు? చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇటుపక్క 1, అటు నుంచి 2, ఇక్కడ 3, ఇటుపక్క 4, మొత్తం 4 ఉంటాయి సార్. మీరు ఇమాజినేషన్ చేసుకోండి. ఒక చతురస్రాకారాన్ని తీసుకోండి, దానిపై నుంచి ఈ 2 ఆపోజిట్ గోడలపైన ఒక త్రిభుజాకారాలు వస్తాయి, ఇటుపక్క వస్తాయి, మొత్తం 4 అవుతాయి సార్. నెక్స్ట్ చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అమ్మా, చాలా సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రశ్న చూడండి. ఒక తరగతిలోని 144 మంది విద్యార్థులలో 3/9 మంది విద్యార్థులు క్రికెట్ ఆడతారు, 4/9 మంది విద్యార్థులు బాస్కెట్బాల్ ఆడితే మిగిలిన వారు హాకీ ఆడతారు. హాకీ ఆడేటటువంటి వారి సంఖ్య ఎంత? చాలా సింపుల్ సార్. నేను మీకు ఒకసారి చాలాసార్లు మన రెగ్యులర్ క్లాసెస్లో చెప్పాను. ఒకటి 3/9 ఉంది, ఇంకొకటి వచ్చేసి 4/9 ఉంది. సో ప్లస్ మిగిలింది ఈ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానము? వీళ్ళందరూ కూడా 144 మందికి సమానం. చూడండి, ఇప్పుడు ఈ 9 అనేది ఇక్కడ కూడా 9గా చూసుకుంటే ఆ 9 అనేది పూర్తి విద్యార్థులను తెలియజేస్తుంది, మొత్తం భాగాలను తెలియజేస్తుంది. సో అందులో నుంచి మనకు ఏమైంది సార్? ఇక్కడ 3వ భాగం 4 భాగాలు వచ్చేసాయి, మిగిలింది ఎంత? 2 భాగాలు. ఆ 2 భాగాలు ఎంత అని అడుగుతున్నాడు సింపుల్గా. సో 2/9 ఇంటూ 144 రాసుకోండి. 9 ఎక్కం 9, 9 16లు. సో 16 అంట్లో 32. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. గాట్ ఇట్ అమ్మా.
చాలా సింపుల్‌గా. అంటే భిన్నంలో హారం మొత్తం భాగాన్ని తెలియజేస్తుంది. లవాల్లో ఎంత ఎంత మనం రిసీవ్ చేసుకున్నాము. మొదటిగా 3/9 పార్ట్. ఆ తర్వాత 4/9 మిగిలిందంతా 2/9 అదే కనుక్కోమన్నాడు కాబట్టి 144 టోటల్ స్ట్రెంగ్త్‌లో మనకు 9 2/9 ఇంటూ 144 చేస్తే సరిపోతుంది. ఈ ప్రశ్న చుట్టుకొలత 36 సెంటీమీటర్లు మరియు అసమాన భుజం పొడవు 10 సెంటీమీటర్లు కలిగినటువంటి సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యం అడిగాడు. చాలా ఇంపార్టెంట్ సార్. కొంచెం బాగా గమనించాలి. ఏది అనుకుందాం. సమద్విబాహు త్రిభుజం అనుకుందాం. ఓకే, చూడండి ఇటు. ఇప్పుడు ఇందులో ఇది వచ్చేసి 10 సెంటీమీటర్లు అని ఇచ్చాడు. అయితే మొత్తం చుట్టుకొలత అంటే ఇప్పుడు ఈ రెండు సమానము, ఇవి రెండు కాదు అనుకున్నప్పుడు మరి ఇది ఏ అనుకుందాం, ఇది ఏ అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? a+a+10 ఈజ్ ఈక్వల్ టు 36. అప్పుడు a+a 2a ఈజ్ ఈక్వల్ టు 36 - 10 అవుతుంది. 2a ఈజ్ ఈక్వల్ టు 26 అయితే a ఈజ్ ఈక్వల్ టు 13. అంటే మిగిలిన సమానంగా ఉన్నటువంటి రెండు భుజాలు వరుసగా 13 సెంటీమీటర్లు అవుతాయి. అయితే ఇందులో భాగంగా మనమేం చెప్పబోతున్నాం సార్ అంటే చాలా జాగ్రత్తగా వినాలి మై డియర్ టీచర్. ఇప్పుడు చూడండి, ఇది 13 అయింది, ఇది కూడా 13 అయింది. కానీ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి? త్రిభుజ వైశాల్యానికి సూత్రం. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనం ఒక లైన్ డ్రా చేసుకుందాం. అంటే ఇది లంబాన్ని గీస్తున్నాను దీనిపైకి. ఈ లంబం గీసినప్పుడు ఏమవుతుంది సార్? ఇక్కడ ఇది ఒక 90 డిగ్రీస్ని ఏర్పరుస్తుంది. ఇప్పుడు 90 డిగ్రీస్ అయితే ఇది రెండు సమాన భాగాలు అవుతున్నాయి అన్నప్పుడు ఇది 5 సెంటీమీటర్లు, ఇది 5 సెంటీమీటర్లు అవుతుంది. ఇది 5 కర్ణము 13 90 డిగ్రీలు అన్నప్పుడు ఆటోమేటిక్గా పైథాగరస్ త్రికం ప్రకారం ఇది 12 అవుతుందా లేదా? పైథాగరస్ త్రికాల ప్రకారం నేర్చుకున్నాం. 5, 12, 13 ఈజ్ అ పైథాగరస్ ట్రిప్లెట్స్. సో హైపోటెనస్ కనుక 13 అయితే రిమైనింగ్ 2 సైడ్స్ 5, 12 అవుతాయి. అప్పుడు ఈ త్రిభుజం యొక్క వైశాల్యము హాఫ్ ఇంటూ BH కాబట్టి హాఫ్ ఇంటూ B అంటే బేస్ 10, హైట్ 12, 2 1 జా 2 5 జా 5 12 జా 60 ఈజ్ యువర్ ఆన్సర్. గాట్ ఇట్ అమ్మా? క్లియర్గా తల్లి? ఇప్పుడు ఇది చూడండి, ఇది కూడా చాలా సింపులే, కష్టమేం కాదు. a² - b², a² - b² అంటే a+b ఇంటూ a - b అంటున్నాడు. అప్పుడు a+b అంటే ఎంత వస్తుంది సార్? 1.06 ప్లస్ 0.94 ఇంటూ 1.06 మైనస్ 0.94 చేయండి, ఎంత వస్తుంది? ఇవి రెండు కలిపితే 2 వస్తుంది. ఇంటూ 1.06లో నుంచి 0.96 పోతే అక్కడ 0.06, పై నుంచి 0.06 మొత్తం 0.12 అవుతుంది. ఇంటూ చేయండి 0.24. దిస్ ఇస్ 4th ఆప్షన్ ఇస్ రైట్. చూడగానే ఆన్సర్ చేయాలి. మనం ఒకటే మార్గం అండి, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ ప్రశ్నలు చేస్తాం, అదొకటి గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇది 11/2 11/2 సెంటీమీటర్ గల కర్ణం కలిగినటువంటి చతురస్రం యొక్క వైశాల్యాన్ని కనుగొనండి అంటున్నాడు. సార్ మనము భుజం ఇస్తే a² అన్నాం, కానీ మరి కర్ణం ఇస్తే ఏంటి పరిస్థితి? ఒక చాలా సింపుల్ ట్రిక్ ఒకటి చెప్తానండి, ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఓకే, ఇప్పుడు ఇది కర్ణము, ఇది కర్ణం ఇచ్చాడు సార్. ఓకే, అయితే ఇక్కడ ఈ కర్ణం కదా, ఇదేమంటాం? D అని చెప్తాం. మిగిలిన సైడ్స్ ఇవన్నీ భుజాలు, ఇవి భుజాలు. అయితే మనకు కర్ణం ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 11/2. అయితే వైశాల్యాన్ని కనుక్కోమన్నాడు. ఒక ఫార్ములా ఉంది, కర్ణం ఇచ్చినప్పుడు ఏ కనుక్కుంటే d²/2 అనేది ఫార్ములా. సో a ఈజ్ ఈక్వల్ టు 11/2 హోల్ స్క్వేర్ బై 2 అయితే మనకు 121 ఇంటూ 2/2, 2 క్యాన్సిల్ అవుతుంది, 121 ఆన్సర్. ఓకే, కానీ ఇంకొక మార్గం ఏంటంటే ఇలా ఇచ్చినప్పుడు సులభంగా డైరెక్ట్గా మనకు ఇదెంత సైడ్ అంటే 11. ఎలా 11 అవుతుంది? సో D ఈజ్ ఈక్వల్ టు అంటే ఇదంతా కూడా హైపోటెనస్, d² ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ a²గా చెప్తే ఇది లంబకోణ త్రిభుజం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను తీసుకుంటే అప్పుడు d² ఈజ్ ఈక్వల్ టు 2a² అవుతుంది. D ఈజ్ ఈక్వల్ టు √2a² అయితే √2a వస్తుంది. అప్పుడు a ఎంత అవుతుంది అంటే a√2 అనుకుందాం. a√2 అంటే 11√2 అంటే అర్థం ఏంటి? 11√2 అంటే అర్థం ఏంటి?
ఇది 11 అని అర్థము సింపుల్గా. 11 అయినప్పుడు వైశాల్యం 11 స్క్వేర్ 121 ఇస్ క్లియర్. గాట్ ఇట్ అమ్మా. నెక్స్ట్ చూడండి, ఈ క్రింది వస్తువులను నలుగురు పిల్లలు సమానంగా పంచుకోవాల్సి వస్తే దేనిని సమానంగా విభజించలేము అంటే దీని 4 యొక్క భాజనీయత సూత్రం అడుగుతున్నాడు, 4 యొక్క డివిజిబిలిటీ రూల్ అడుగుతున్నాడు. 4 యొక్క డివిజిబిలిటీ రూల్ 1 మరియు 10ల స్థానంలో 4 చేత భాగించబడే సంఖ్యలు ఉంటే అది 4 చేత మొత్తం నిశ్శేషంగా భాగించబడుతుంది, లేకపోతే లేదు. సో 36 ఓకే, 88 ఓకే, 24 ఓకే, 1042 అనేది విభజించలేము కాబట్టి సెకండ్ ఆప్షన్ రైట్. గాట్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది వాటిలో ఏది స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది అంటున్నాడు. స్థిత్యంతర ధర్మము ఫస్ట్ వన్ చూడగానే చెప్పొచ్చు అమ్మా, డైరెక్ట్ a + b = b + a ఫర్ ఆల్ a, b బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్లో స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుందన్న విషయం మనం క్లియర్గా చెప్పొచ్చు. రిమైనింగ్ కావు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎంత మొత్తంలో 25% ధనము 240లో 12.5% సమానము? చూడండి ఒకసారి, మనకు ఎంత మొత్తం అనేటటువంటిది తెలియదు కాబట్టి ఈ 25% అలాగే రాసుకుందాం. ఇది మొత్తం కావాల్సినటువంటిది. మిగతాది ఏం చెప్తున్నాడు? సో 240లో 12.5% అంటున్నాడు. 12.5% అంటే గుర్తుపెట్టుకోండి, ఇందులో సగం చేయండి 120, ఇది ఎంత అయింది 50%. దీంట్లో సగం చేయండి 60, ఎంత అయింది 25%. దాంట్లో సగం చేయండి 30, ఆ 30 దేనికి సమానము? ఈ 12.5కి సమానం. అంటే మనకు ఎంతలో 25% 30 అవుతుంది అడుగుతున్నాడు. వెరీ సింపుల్. సో 25% వాల్యూ 30 అయితే 100% వాల్యూ ఎంత? ఇదే క్వశ్చన్ అంటే. సో 240లో 120, 120లో 60, దాంట్లో ఇట్లా. సో ఇప్పుడు ఏం చేసాం, 100 ఎంత? 100/25 ఇంటూ 30, 25 1 25 4 సో 120 is your answer. 34 120. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. సో టోటల్గా 114 బిట్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది మై డియర్ టీచర్స్. మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సో మే 1 నుంచి పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. దానికి సంబంధించిన షెడ్యూల్ అంతా కూడా క్లియర్గా ఉంది. ఒకవేళ మీకు క్లాసెస్ కావాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మా టీం మీకు హెల్ప్ చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.